అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ చిన్న మల్లయ్య ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తనపై సిఐ అత్యాచారం చేస్తారని బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగారు. సిఐ చిన్న మల్లయ్యపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై ఇప్పటికే పల్నాడు ఎస్పీ కృష్ణారావు నివేదిక ఇచ్చారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ చిన్నమలయ్య ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. సిఐ చిన్నమలయ్య ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లుగానే తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు? అప్డేట్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన ఘటన పోలీసు వ్యవస్థకే ఒక చెడ్డ పేరు అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి చిన్నమల్లయ్యపై ఒక మహిళ ఫిర్యాదు చేయటం జరిగింది. తనని మానసికంగాతో పాటు శారీరకంగా అనుభవించాడని, కొట్టి హింస చేసి మరీ అనుభవించాడని కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దీని తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు, కేసు నమోదు చేసి. తర్వాత ఏదైతే ఈ కేసు నమోదు చేయడంతోనే చిన్నమల్లయ్య ఏదైతే ఆ పరారీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది, పరారీలో ఎక్కడున్నారు ఏంటి అనే అంశం మీద అయితే చిన్నమల్లయ్య కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కూడా గాలిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె కంప్లైంట్ లో కూడా ఇంకా మరొక ఇద్దరిని కూడా మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్న అక్రమ సంబంధాలు ఉన్నాయని కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే సిఐ చిన్నమల్లయ్య ఇప్పటికే విఆర్ లో ఉన్నాడు. విఆర్ లో ఉన్న ఆయన ఖాళీగా ఉండటం, అతను ఏదైతే గతంలో ఉన్న ఆరోపణలు కూడా ఉన్నాయి, అక్కడ ఇల్లు కట్టిన నేపథ్యం కూడా, ఇల్లుకి కూడా సంబంధించి అక్కడ పోలీసు ఏదైతే విధులలో ఉండి అక్రమంగా సంపాదించిన డబ్బులతో అక్కడ ఇల్లు కట్టినట్టుగా కూడా ఆయన మీద ప్రధాన ఆరోపణలు ఉన్న నేపథ్యం ఉంది. ఆ ఇంట్లో ఆయన విఆర్ లోకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడే ఉంటున్నట్లుగా కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో సిఐ చిన్నమల్లయ్య ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన పరిస్థితి. ఏదైతే పోలీసులు అనేవాళ్ళు ప్రజలకు ఏదన్నా సమస్యలు వస్తే వాళ్ళని రక్షించాల్సి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏంటని పరిష్కరించాల్సింది పోయి ఏదైతే ఈ సిఐ చిన్నమల్లయ్య ఈ విధంగా వ్యవహరించడంపై ప్రజలు కూడా ఆక్రోశం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కూడా సిఐ చిన్నమల్లయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఒక్క ఘటనే కాకుండా ఇంకా మరికొన్ని ఘటనలు కూడా ఆయన గతంలో ఆయన డ్యూటీలో ఉండగా అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అవన్నిటికీ కూడా ఆ పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి చిన్నమల్లయ్య కోసం గాలిస్తున్నట్లుగా మనకి అధికారుల నుంచి అందుతున్న సమాచారం. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసులు